ప్రజలను భయోందోళనకు గురిచేస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబు కుట్రలను సీఎం వైఎస్ జగన్ తిప్పికొట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన కలిగే ప్రయోజనాలు నేరుగా ప్రజలకి వివరించారు సీఎం జగన్. భూ సమస్యల పరిష్కారానికి దశాబ్దాల సమయం పడుతుంది. అలాంటి సమస్యలు లేకుండా భద్రత కలిగించేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంటుందని సీఎం జగన్ వివరించారు. రాష్ట్రంలో 17,000కు సంబంధించిన రెవెన్యూ గ్రామాలుంటే ఇప్పటిదాకా 6,000 రెవెన్యూ గ్రామాలు మాత్రమే పూర్తయ్యాయి. రాబోయే ఇంకా 1.5-2 సంవత్సరాలలో పూర్తిగా 17,000 గ్రామాల సర్వే కూడా పూర్తయిపోతుంది. ఆ తర్వాత ప్రతి రైతన్న దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి. సర్వే చేసిన భూమి ఉంటుంది, సరిహద్దులు పాతిన భూములు ఉంటాయి, రికార్డ్స్ అన్ని అప్డేట్ అయిన భూములు ఉంటాయి, సబ్ డివిజన్ జరిగిన భూములన్నీ కూడా పూర్తి హక్కులతో ఆ రైతన్నులకు ఆ పేదలకు వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. అటువంటి పరిస్థితిలో ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి ఏ స్థాయిలోకి తీసుకొని పోతామోనంటే ఆ భూములకన్నిటికీ వివాదాలు ఏదైనా వస్తే ప్రభుత్వం గ్యారంటీ అని చెప్పే పరిస్థితిలోకి తోడుగా ఉండే కార్యక్రమమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోమని కోరుతూ, చంద్రబాబు చెప్పే అబద్ధాలు, చంద్రబాబు చేసే మోసాలను ఏ ఒక్కరూ కూడా నమ్మద్దు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తా ఉన్నా. రెడ్డికి ఇదే అంశంకి సంబంధించి తాడేపల్లి నుంచి మా కరెస్పాండెంట్ రవీందర్ మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. రవీందర్, గుడ్ మార్నింగ్. సో టీడీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన దుష్ప్రచారం చేస్తుంది, కానీ దీనివల్ల కలిగే ప్రయోజనాలు సీఎం జగన్ నేరుగా ప్రజలకి వివరిస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? కార్తీక్, గడిచిన కొద్ది రోజులుగా అటు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ విస్తృతంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రజలను తప్పుదావ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారు. చివరికి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా కూడా ప్రజలకు ఫోన్ కాల్స్ చేయించడం ద్వారా మీ భూములు మొత్తం కూడా వైఎస్ జగన్ లాగేసుకోబోతున్నారు అంటూ కూడా తప్పుడు ప్రచారాలు చేసిన పరిస్థితి. అయితే వాస్తవంగా ల్యాండ్ టైటిలింగ్ వల్ల రైతులకు ఎంత ప్రయోజనం చేకూరుతున్నది చాలా స్పష్టంగా రైతులకు కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 66% కేసులు ఈ భూములకు సంబంధించి కొనసాగుతున్నాయి. ఎవరైనా ప్రస్తుతం ఒక పొలం సంబంధించి కానీ ఏదైనా ఒక ఎకరం పొలానికి సంబంధించి ఒక పట్టాదారు పాస్ పోసుకుంటే ఇక ఈ భూమి నాదే అని అనుకోవటానికి కూడా గ్యారెంటీ లేని చట్టాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ కనుక వస్తే ఖచ్చితంగా ఆ భూమికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ రైతుకు లేదా భూమి సంబంధించినటువంటి యజమానికి సర్వ విధాలుగా హక్కులు కలిగే విధంగా ఈ చట్టాన్ని తీసుకొస్తున్నారు. తద్వారా ఈ సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతున్న పరిస్థితి రాబోతుంది. నిజానికి ఇప్పటికే సంక్షేమ పథకాల ద్వారా విస్తృతంగా జనంలోకి వెళ్ళినటువంటి జగన్ ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ ద్వారా భూముల సమస్యలు మొత్తం కనుక పరిష్కారం అయితే ఇక జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో జనం మర్చిపోలేరు అనేది చాలా స్పష్టంగా చంద్రబాబుకి తెలిసిన తర్వాతనే దుష్ప్రచారం చేసే కార్యక్రమాన్ని చేపట్టారనేది అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు తిప్పుకొడుతున్నారు. నిన్న హిందూపురం వేదిక చాలా స్పష్టంగా ల్యాండ్ టైటిలింగ్ విధానం వల్ల జరిగే ప్రయోజనం ఏంటి, రైతులు ఏ విధంగా తమ భూములను కాపాడుకోగలుగుతారు, భూములకు ప్రభుత్వం ఏ విధంగా భద్రత కల్పించబోతుంది అనేది చాలా స్పష్టంగా వివరణ ఇచ్చారు. తద్వారా రైతులో ఉన్నటువంటి చాలా డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డౌట్లన్నీ కూడా క్లియర్ అయిపోయాయి. అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పటికీ చెప్తూనే ఉన్నారు, ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ పత్రాలు మన చేతికి ఎవరు కేవలం జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తానని చేస్తున్నటువంటి ప్రచారం ఉంది. కానీ జిరాక్స్ కాపీలకి కంప్యూటర్లో వచ్చేటువంటి ఈ పేపర్కి తేడా తెలియని విధంగా వారు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని పూర్తిగా జనానికి తెలియజేసే విధంగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అట్లాగే నేరుగా పార్టీకి సంబంధించినటువంటి అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ప్రజలకు వివరిస్తూ పోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది, ఖచ్చితంగా ల్యాండ్ టైటిలింగ్ విధానం తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 66% భూముల వివాదాలన్నీ కూడా ఒక్క దెబ్బతోటి పరిష్కారం అయిపోతాయి. ఇక రైతులకు సంబంధించి కానీ లేదంటే ఇళ్ల స్థలాలు ఇతర స్థలాలు ఉన్నటువంటి భూముల యజమానులకు సంబంధించి కానీ సమస్యలన్నీ పోతాయి అనేది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఖచ్చితంగా యాక్ట్ వల్ల కలిగే ప్రయోజనాన్ని నేరుగా ముఖ్యమంత్రి జగనే ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తుంటారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హర్షిస్తున్నారు. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ రవీందర్.